సన్నిధి చేరుటకే అతిశయించుచున్నాను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. బలమే క్షీణించిపోయినా, బలగమే ఒంటరిని చేసినా, నీ ప్రేమ వాత్సల్యముతో బ్రతుకు బాట చూపావు. బలమే క్షీణించిపోయినా, బలగమే ఒంటరిని చేసినా, నీ ప్రేమ వాత్సల్యముతో బ్రతుకు బాట చూపావు. ఇచ్చిన వాగ్దానము కొరకే నిరీక్షించుచున్నాను, నీ సన్నిధి చేరుటకే అతిశయించుచున్నాను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. ప్రభునామములో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 11వ అధ్యాయము 47వ వాక్యం నుండి చదువుకుందాం. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుతాను. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. మీ పితరులు ప్రవక్తలను చంపినారు, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచున్నారు. అనగా మీ పెద్దవాళ్ళు చేసిన ఆ పనికిమాలిన పనులకి మీరు సమ్మతించుచున్నారు, సాక్షులై ఉన్నారని ప్రభువు చెబుతున్నాడు. మీ పెద్దలేమో ప్రవక్తలను చంపినారు, మీరేమో వారికి సమాధులు కట్టించుచున్నారు. తండ్రి గ్లాసులతో తాగితే మందు, పిల్లలు బాణలతో తాగినట్టు ఉంది. అంటే తండ్రి చేసిన, పెద్దవాళ్ళు చేసిన తప్పులని కొద్దిగా చేస్తే పిల్లలు ఇంకా డబల్గా ఆ తప్పులు చేస్తూ ఉన్నారు. అందుకే ఇర్మియా 7:8వ వాక్యంలో 7:18వ వాక్యంలో, నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాని దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, వారి స్త్రీలు పిండి పిసుకుచున్నారు. పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు పొయ్యి మండిస్తున్నారు, స్త్రీలేమో పిండి పిసుకుచున్నారు. అంటే ఒకరు తప్పులకి ఒకరు క్విడ్ ప్రోకో, అంటే తలా పిడికెడు, పాపము తలా ఇంత, ఎవరికి ఎవరో తక్కువేం కాకుండా తలా ఇంత పంచుకుంటున్నారు పాపాన్ని.
తలా ఇంత పంచుకుంటున్నారు. అదేదో పంచుకునేది మంచి చేయడానికి తలా ఇంత జమ చేసుకొని మంచి కార్యానికి ఆ డబ్బులు ప్రోగు చేస్తే తెలిసిన వాళ్ళ బీద వాళ్ళ ఇంటికి, వాళ్ళ పిల్లలకి వివాహానికి ఖర్చులకి ఇస్తే నిజంగా ఎంత సంతోషంగా ఉంటుంది. మంచి చేయడానికి, మంచి కార్యం చేయడానికి తలా ఇంత ఎగేసుకొని ఒక కుటుంబాన్ని ఆదుకుంటే, ఆదరిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అలా కాకుండా తప్పులు చేయడానికి, పనికిమాలిన పనులు చేయడానికి తలా ఇంత తలా పిడికెడు పాపమని, పిల్లోళ్ళేం తక్కువ కాదు, స్త్రీలేమి తక్కువ కాదు, పురుషులేమి తక్కువ కాదు. పిల్లోళ్ళు కట్టెలు ఏరుచున్నారు, పురుషులు తండ్రులు పొయ్యి రాజేస్తున్నారు, మంట పెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. దేనికి? ఆకాశరానికి, దేవతకి పానార్పణం పోయడానికి. సృష్టికర్తకి మొదలుగా మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములుగా భావించి అట్టి కల్పిత ఆరాధన చేయడానికి ఊరంతా ఒకటై చందాలు వేసుకొని వేలు వేలు లక్షలు లక్షలు ఊరంతా ఒకటై ఆ పనులు చేస్తూ ఉన్నారు. మంచి చేయడానికి ఏకము కావాలి, మేలు పొందడానికి, పరిశుద్ధమైన దానికి, యథార్థమైన దానికి, ఇహమందున పరమందున సంతోషాన్ని కలిగించే కార్యానికి, దేవుని స్వారూప్యములో ఉన్న మనుషులకి సంతోషాన్ని కలిగించే కార్యానికి తలా ఇంత గుప్పిలు విప్పాలి. అందరూ ఏకమై తలా ఇంత తలా పిడికెడు సహకరిస్తే ఆ కుటుంబములో ఉన్న దరిద్రత, ఆ లేమిడి తొలగిపోతుంది. ప్రియమైన సహోదరులరా, దేవుని వాక్యానికి విరోధంగా మనుషులు, సమాజం పాపానికి పాపమును ప్రోగు చేసుకుంటున్నారు, పెంచుకుంటున్నారు పాపాలని. అహాబు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, అది వరకు తనకంటే ముందు ఉన్న రాజులు అంటే యెరోబాము మొదలుకొని చేసిన తప్పులు స్వల్ప సంగతి, నేను ఇంకా ముందుకెళ్తానని యెజెబెల్ను పెళ్లి చేసుకున్నాడు. అదొక దెయ్యాల రాణి. యెజెబెలు భయంకరమైన ఒక రాక్షసి లాంటిది, బ్రతికి ఉన్న మానవ రాక్షసి, గయ్యాలి గంప, రాకాసి. అటువంటి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా అహాబు గురించిన భయంకరమైన మాట ఏంటంటే, తన భార్య ప్రేరేపణ వలన తనను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు భూమి మీద ఎవడు లేడంట. అమ్ముకున్నాడు. దేవుని వాక్యానికి విరోధంగా చేయడానికి అమ్ముడు పోయినాడు.
అమ్ముడు పోయినాడు, అసహ్యమైన కార్యాలు చేసినాడు. అందుకే అహాబు యొక్క వంశము నామరూపాలు లేకుండా గల్లంతైపోయింది చరిత్రలో. అహాబు యొక్క వంశము గల్లంతైపోయింది, ఒక్కడు కూడా మిగల్లేదు. యథార్థవంతుల వంశము వర్ధిల్లుతుంది, దీవించబడుతుంది. భక్తిహీనుల సంతానము నశించిపోతుంది. ప్రియమైన సహోదరులారా, మనకు శారీరకంగా పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులే ఉండవచ్చు. మనకంటే ముందు పుట్టిన తోబుట్టువులు, తోడబుట్టిన వాళ్ళు, అన్నలు, అక్కా చెల్లెళ్ళు ఉండవచ్చు. వాళ్ళ వయసులో పెద్దవాళ్ళే కావచ్చు. కానీ చేసేది యథార్థమైనదా, పవిత్రమైనదా, సత్యమైనదా అనే ఆలోచన చేసుకునే జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంది. పెద్దవాళ్ళని వెంబడించడం గుడ్డిగా ఎక్కడా చేయకూడదు. పెద్దల పారంపర్యాచారాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీరు వ్యర్థము చేయుచున్నారు. పెద్దల పారంపర్యాచారం అదొక మత సంబంధమైనది. ప్రభు వాళ్ళతో అంటున్నాడు, మీరేం తక్కువలా, మీ పెద్దవాళ్ళు ప్రవక్తలను చంపినారు, మీరేమో మీ పెద్దలు చంపిన ప్రవక్తలని సమాధి చేస్తున్నారు. అంటే వారు చేసిన ఆ దుర్మార్గానికి మీరు సమ్మతించి సాక్షులుగా ఉన్నారు. మామూలు కాదు, మీరు తక్కువోళ్ళు కాదు. పిల్లలు ఏం చేస్తున్నారు? కట్టెలు ఏరుతున్నారు. తండ్రులు ఏం చేస్తున్నారంటే పొయ్యి మండ చేస్తున్నారు. దేనికి అంటే స్త్రీలు పిండి పిసికే ఆ రొట్టెలు ఆకాశరాణి దేవతకి పానార్పణం చేయడానికి. ముగ్గురు సరిపోయినారు, దొందే అన్నట్టుగా. ప్రియమైన సహోదరులరా, ప్రతి మనిషికి వ్యక్తిగత కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి అంతరంగము, మనస్సాక్షి సత్యాన్ని వెదకాలి. మనస్సాక్షికి విరోధంగా అంతరంగాన్ని బాధ పెట్టుకుంటా పెద్దలు అసహ్యమైన కార్యాలు చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఓటు వేయకూడదు, సమ్మతించకూడదు. యెఫ్తా అనే దైవజనుడు ఒక వేశ్య కుమారుడు. మరి వేశ్యకు పుట్టిన జనాలు ఎగతాళి చేసిన, అల్లరి వారితో తిరిగిన, తను మాత్రం ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా తను యథార్థవంతంగానే ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మన పెద్దవాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళల్లో కొన్ని లోపాలు, బలహీనతలు ఉండవచ్చు. అలాగని వారిని వెంబడించకూడదు, వారికి ఎటువంటి సమ్మతి తెలియజేయకూడదు. పెద్దవాళ్ళు చేసినట్టు ఎప్పుడు ఎక్కడ అది కరెక్ట్ కాకపోతే
చేయకూడదు. ప్రియమైన సహోదరులారా, ఇస్సాకులాగా ఉండాలి. అబ్రహాం గారు తవ్వించిన బావులని శత్రువులు ఇస్సాకు మీద అసూయ చేత పూడ్చివేసినారు. శత్రువులు పూడ్చిన బావులని, అనగా తన తండ్రి త్రవించిన బావులని శత్రువులు పూడ్చివేస్తే కుమారుడిగా ఇస్సాకు వాటిని తిరిగి త్రవించినాడు. అయితే వాటిలో జలలు గల ఊటలు వచ్చినాయి. జలలు గల ఊటలు వచ్చినాయి. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. చూశారా, అబ్రాహాం గారు తవ్విన బావులని శత్రువులు పూడ్చివేస్తే మంచి కార్యాన్ని శత్రువులు నాశనం చేసినారు, చెదరగొట్టినారు. కానీ కుమారుడిగా ఇస్సాకు తండ్రి యొక్క బావులని తిరిగి త్రవ్వించినాడు. త్రవ్వించిన తర్వాత విస్తారమైన జలలు గల ఊటలు వచ్చినాయి. విస్తారమైన నీరు చూసి, ఊటలు చూసి ఈ బావి మాది అన్నారు. మీద తీసుకోండి అని వదిలిపెట్టి ఇస్సాకు ఇంకొక బావిని తవ్వించినాడు. అక్కడ కూడా ఇంకా సమృద్ధి నీళ్లు, ఊటలు బయటకు వచ్చినాయి. శత్రువులు అక్కడికి వచ్చినారు. ఈ బావి కూడా మాదే అన్నారు. మీద ఓకే తీసుకోండి అని ఇంకొక బావి, పూడ్చిపెట్టిన బావిని, మూడవసారి బావిని తవ్వించినాడు. పూడికి ఎత్తివేసినాడు. అక్కడ ఇంకా సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి. శత్రువులకే సిగ్గుమానం పోయినట్టుగా ఇక మూడోసారి ఈ బావి మాది అని రాలేదు వాళ్ళు. దానికి, ఆ బావికి ఇస్సాకు ఏమని పేరు పెట్టాడంటే రహెబోతు. రహెబోతు అంటే శత్రువులను దేవుడు నాకు ఎడము చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులరా, చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎవరైనా నీ భుజం మీద ఉండే కండువా ఎత్తుకొని పోతే, అలాగే నీ నడుమును కట్టబడిన అంగిని కూడా, వస్త్రం కూడా ఇచ్చేయమని చెప్పాడు ప్రభు. మరి క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే, అంటే ఇస్సాకు కాలంలో శత్రువులను ఎలాగా సహించినాడో, ఓర్చుకున్నాడో, మాది అంటనే వారికి ఇచ్చేసినాడు. కొట్లాడలేదు వాళ్ళతో యుద్ధం ప్రకటించలేదు. కష్టపడింది ఈయనే, త్రవించింది ఈయనే, ఊటలు వచ్చింది ఈయన కష్టానికి ఫలితంగానే.
కానీ దాన్ని దౌర్జన్యంగా కబ్జా చేసింది వాళ్ళు. మాది అన్నారు. మీదైతే తీసుకోండి. చూశారా? కేవలం కొత్త నిబంధనలే కాకుండా పాత నిబంధనలు కూడా వాక్యములో మనకెంతో ప్రయోజనకరమైన సాధు స్వభావం కనబడుతుంది. సాధు స్వభావం. అబ్రాహాము గారికి ఇస్సాకు మంచి పేరు తెచ్చినాడు. మంచిని తల్లిదండ్రులు కొంచెం మంచిని శంబులతో మంచితనాన్ని విత్తి ఉంటే వారికి కలిగిన పిల్లలముగా బాణలతో సంచులతో మంచిని విత్తాలి. సంచులతో బాణలతో విత్తాలి. మంచి అయితే మంచి ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా దాన్ని డెవలప్ చేయాలి. మంచి కార్యాన్ని, సమాజానికి ఉపయోగపడే కార్యాన్ని డెవలప్ చేయాలి. ఇబ్బంది పడి సమాజము తల వంచుకొని సమాజానికి కీడు చేసే పని కొరకు ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు. పరుల పాపంలో పాలు పొందకూడదు. పెద్దవాళ్ళ పాపంలో పెద్దవాళ్ళు ఒకవేళ పొరపాటు లోపాలు కలిగి ఉంటే వారి లోపాలను ఎప్పుడూ చేయకూడదు. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఆ వ్యక్తిలో కలిగే మార్పు ఏంటంటే పూర్తిగా పెద్దవాళ్ళు చేసిన తప్పులకి పూర్తిగా దూరంగా రాజీ పడకుండా ప్రత్యేకంగా క్రీస్తు మంచితనాన్ని కలిగి ఉంటాడు. యేసు ప్రభు ద్వారా పెద్దవాళ్ళ పాపపు బీజం, వాళ్ళల్లో ఉన్న లోపాలు, వాళ్ళు వ్యవహరించిన అస్తవ్యస్తమైన తీరు రక్షణ పొందిన వారిలో ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకు అంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తి, యేసు ప్రభు రక్తం ఈ వ్యక్తిని కడిగింది. పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిలో ఉన్నాడు గనుక ఇక తన మీద తన పెద్దవాళ్ళ బుద్ధులు కానీ, వాళ్ళ స్వభావాలు కానీ, వారి చేష్టలు కానీ వంశ పారంపర్యమైన శాపాలు కానీ వారి మీద పనిచేయవు. ఎందుకంటే మాను మీద క్రీస్తు శాపగ్రాహ్యమైనాడు కనుక శాపాలన్నీ కొట్టివేయబడినాయి. రక్షణ పొందిన వారిలో వారి పెద్దవాళ్ళ వంశ పారంపర్యంగా 3-4 తరాల నుండి వచ్చే శాపాలు తొలగిపోతాయి క్రీస్తు రక్తము ద్వారా. కొంతమంది ఇది నమ్మకోకుండా ఇది మా 3-4 తరాల నుండి మా వంశానికి ఇది ఒక శాపం అంట అని జీవితాన్ని మంట పెట్టుకొని లేనిపోని తంటాలు పడుతుంటారు కొంతమంది. కానీ నువ్వెవరో నిన్న మనం వినలేదా? యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అసాధారణమైన వ్యక్తివి. నీ మీద మీ పెద్దవాళ్ళ వంశ పారంపర్యమైన శాపాలు ఏమాత్రమో పనిచేయవు. అవి క్రీస్తునందు సంపూర్ణముగా కొట్టివేయబడినాయి. శాప పాపముల మరణము నుండి క్రీస్తు రక్తము మనల్ని విడిపించినది. కనుక ఎవరైనా
ఈ 3-4 తరాలుగా వచ్చే శాపాలు, వంశ పారంపర్యమైన శాపాల గురించి మీరేమీ దిగులు పడద్దు. ఇప్పుడు నువ్వు రాజులైన యాజక వంశంలోకి వచ్చిన నీ వంశం రాజులైన యాజక వంశం, నీ కుటుంబం దేవుని కుటుంబం. ప్రియమైన సహోదరులరా, అందుకే విశ్వాసమును బట్టి ఈ మాటలు మనం పలికినప్పుడు, పలికిన దాన్ని నమ్మినప్పుడు మన తరతరాలుగా ఉండే వంశ పారంపర్యమైన శాపాలు మన మీద ఏమాత్రమో పని చేయవు. కనుక ప్రియమైన సహోదరులరా, మంచిని పంచుకోవాలి, మంచికి సమ్మతించాలి, సత్యమునకు సాక్షులుగా ఉండాలి, దుర్మార్గానికి సమ్మతించకూడదు, అవినీతికి, అన్యాయానికి, అక్రమాలకి, సమాజానికి కీడు చేసే పనులకి ఎప్పుడు ఎక్కడ సమ్మతించకూడదు. మంచికి మనము సమ్మతించాలి. ఇస్సాకులాగా అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపినారు, మీరేమో వారి సమాధులను కట్టిస్తున్నారు. పిల్లకాయలు కట్టెలు ఏరుకుంటున్నారు, తండ్రులు పొయ్యి మంట చేస్తున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. దేనికి అంటే అసత్యమైన వాటిని ఆరాధించడానికి, పూజించడానికి, అబద్ధమును ప్రేమించడానికి, వ్యర్థమైన వాటిని వెంబడించడానికి వంశమంతా ఉరుకుతుంది. కనుక ప్రియమైన సహోదరులరా, మనకు కావాల్సింది మతాచారాలు కాదు, మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన సంతోషం, సమాధానం, సత్యము, యథార్థత, నీతి, పరిశుద్ధత, నిజమైన సృష్టికర్తను మనం వెంబడించాలి, ఆరాధించాలి. సత్యమునకు సాక్షులముగా ఉండాలి. ఎవరు చేసిన అసత్యానికి, అబద్ధానికి, వ్యర్థమైన దానికి, పనికిమాలిన అపవిత్రత, వాటికి మనం ఎప్పుడు ఎక్కడ సమ్మతి తెలియపరచకూడదు, వాటికి సాక్షులుగా ఉండకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరైనా ఒకటే. దేవుడు ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఇచ్చినాడు, ఇంకిత జ్ఞానం ఇచ్చినాడు. పెద్దవాళ్ళు చేసినారని మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి చేస్తుంటే, వాళ్ళు సత్యాన్ని ఆరాధించి ఉంటే నువ్వు తప్పకుండా దాన్ని డెవలప్ చేయి. ఇస్సాకులాగా నిజము కాని దాన్ని వారు ఆరాధించి ఉంటే తప్పకుండా నీవు వేరే జీవించు, ప్రత్యేకంగా జీవించు. పెద్దల పాపంలో మనం కూడా పాలు పంచుకోకూడదు. ఆయనకు భయపడే వారి మీద 1000 తరాల వరకు ఆయన కనికరం ఉంటుంది. ఆయనకు విరోధంగా జీవించే వారి మీద 3-4 తరాల వరకు
వారి శాపం వారిని వెంబడించి తరిమి శాంతి సమాధానం లేకుండా ఈడ్చివేస్తుంది. ఆయనకు విరోధంగా జీవించే వాళ్ళకి 3-4 తరాల శాపాలు వారిని తరిమి కొడతాయి. ఆయనకు భయపడి జీవించే వాళ్ళ మీద ఆయన కనికరం 1000 తరాలు నిలిచి ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరులారా, సత్యమును, మంచిని, యథార్థమును, పవిత్రమును, నిజమును మనం తెలుసుకొని వెంబడిస్తే, మంచిని మనము కోరుకుంటే, మంచి కొరకు సాక్షులుగా నిలబడితే 1000 తరాల కనికరాన్ని పొందుకుంటాం. మనుషులకు భయపడి అది తప్పైనా, అందులో నీతి లేకపోయినా, యథార్థత లేకపోయినా, మనుషులకు భయపడే వాళ్ళను వెంబడిస్తే 3-4 తరాలు ఆ శాపం వెంటాడుతుంది. అందుకే 1000 సంవత్సరాల దేవుని కనికరాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. 3-4 తరాల వంశ పారంపర్యమైన శాపము నుండి క్రీస్తు రక్తం ద్వారానే మనిషి విడుదల పొందుకుంటాడు. పాపంలో పాలు పొందవద్దు. కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకొనవద్దు. కనుక ప్రియమైన సహోదరులరా, ఇస్సాకు వలె మంచిని డెవలప్ చేయండి, మంచి కొరకు నిలబడండి, ఓర్చుకోండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రార్థన చేయండి. సహోదరుడు ఏష్క ప్రార్థన చేస్తాడు. రాజమ్మ దీవెన ఇస్తుంది. ఆమేన్.